మీడియా మిత్రులందరికీ నమస్కారం. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో మరి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలందరికీ ప్రభుత్వం ఉచితంగా బస్ సౌకర్యాలు కల్పించాలనే ఒక డిమాండ్ తోటి మరి ఇంతకుముందే జిల్లా కలెక్టర్కు అదేవిధంగా మండల ఎంఆర్ఓలందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం నుండి కానీ పాలకవర్గం నుండి ఎలాంటి స్పందన రాని కారణంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో దాదాపు 22 లక్షల మంది పిల్లలు వారందరూ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్నారు. అందులో 90% మంది ప్రజలు స్కూలుకు దూరంగా ఉన్న అదేవిధంగా ఇతర గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి అంత దూరం నుంచి స్కూలుకి రావాలంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి మరి ఆ పిల్లలందరికీ ఉచితంగా ప్రభుత్వమే బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఒక డిమాండ్ తోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రొద్దున టిఫిన్ తో పాటు మధ్యాహ్న భోజనము అదేవిధంగా సాయంత్రం స్నాక్స్ పెట్టి ఒక సెమీ రెసిడెన్షియల్ లాగా మరి గ్రామాల్లో ఉన్న స్కూళ్లను డెవలప్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు మరి ఇతర గ్రామాల నుంచి ప్రభుత్వ స్కూల్లోకి రావాలంటే ఇబ్బందిగా ఉండి మరి రాలేని పరిస్థితుల్లో వాళ్ళకి స్తోమత లేకుండా ప్రైవేట్ స్కూళ్ళకు పోయి చదువుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం బస్ సౌకర్యం కల్పించడం వల్ల మరి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి వచ్చి చదువుకునే అవకాశం ఉంటుంది. వచ్చే పిల్లలకు మంచి బస్ సౌకర్యం ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే మహిళలకు ఈరోజు ఉచితంగా బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నారు. మీ రాజ్యం కోసము మీ సొంత లాభం కోసం చేస్తున్న పని కాదు. మరి ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ముందు కావాల్సింది విద్య కావాలి. కాబట్టి అలాంటి విద్యకు దూరం చేసే కుట్రలలో భాగమే మరి ఈ రోజు స్కూళ్ళు ఒక్కొక్క గ్రామంలో మూతపడ్డాయి. మరి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి చదువుకోవడానికి పోవాలంటే మన పిల్లలకి ఎలాంటి సౌకర్యం లేదు. కాబట్టి ప్రభుత్వమే ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి విశారదన్ సార్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో 1,00,000 కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లను తనిఖీ చేయడం జరుగుతుంది. అందులో మొదటగా ఫస్ట్ ఎంచుకున్న కార్యక్రమం ఏంది అనంటే బస్ సౌకర్యం కల్పించాలి పిల్లలకు. దానివల్ల వాళ్ళకు సమయం వృధా కాకుండా పోతుంది, మరి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆ విధంగా బస్ సౌకర్యం కల్పిస్తే మరి పేద పిల్లలు 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల పిల్లలే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటారు. కాబట్టి మరి ఆ పిల్లలందరికీ ఉచితంగా ప్రభుత్వం ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం జరిగింది. మరి దీనిపై తక్షణమే స్పందించి ప్రభుత్వం మరి బస్సులు ఉచితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా మరి పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, జిందాబాద్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి